హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ ఆస్ట్రబుల్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఇది వ్యాలంటైన్స్ డే స్పెషల్ అనమాట. యాక్చువల్గా ఈరోజు నేను కొంచెం వ్యాలంటైన్స్ డే గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్లో ఉన్నారని ఆశిస్తున్నాను. వ్యాలంటైన్స్ డే గురించి నేను పాజిటివ్గాను చెప్తాను, నెగిటివ్ వ్యూ కూడా చెప్తాను. మీకు ఏది కనెక్ట్ అవుతుందో నాకు కమెంట్స్లో చెప్పండి. అంటే ఒక ప్రేమ, మ్యారేజ్ ఇదంతా నాట్ హోల్ లైఫ్ కాదు, ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ కదా. మీ గ్రోత్, మీ కెరియర్ అదంతా వేరే ఉంటుంది. అది ఇది మిక్స్ చేయొద్దు. అది సపరేట్గా ఉంటుంది, ఇది సపరేట్గా ఉంటుంది. రెండు మిక్స్ చేశారంటే కొంచెం మీరు కన్ఫ్యూజన్ స్టేట్కి వచ్చేస్తారు. అందుకని ప్రేమ, మ్యారేజ్ ఇదంతా వేరే, కెరియర్ వేరే. అందుకనే మీరు కెరియర్కి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వండి. ఎవరి మీద మీరు డిపెండ్ అయి ఉండకండి. ఓకే, ఇప్పుడు వ్యాలంటైన్స్ డే గురించి నెగటివ్ సైడ్ చెప్తాను. ప్రేమ గురించి కొన్ని నెగటివ్ సత్యాలు చెప్తున్నాను ఇప్పుడు. ఇది ఎంతమందికి రెజొనేట్ అవుతుందో నాకు చెప్పండి. ప్రేమ ఎప్పుడు అందంగా ఉండదు. కొన్నిసార్లు అదే ప్రేమ మనల్ని బలహీనుల్ని చేస్తుంది. ప్రేమ పేరుతో నిన్ను మారమంటే అది ప్రేమ కాదు. నిన్ను తక్కువ చేస్తే అది ప్రేమ కాదు. నీ నిశ్శబ్దాన్ని ఉపయోగించుకుంటే అది ప్రేమ కాదు. ప్రేమ అని చెప్పి అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, వేళకు వచ్చినప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ ప్రేమ ముసుగులోని స్వార్థం. ప్రేమలో ఎక్కువగా బాధపడేది ఎక్కువగా నిజంగా ప్రేమించిన వారే. ఎందుకంటే అతను కానీ ఆమె కానీ ఇచ్చింది హృదయం, అవతల వాళ్ళు ఇచ్చింది నటన. కొన్ని ప్రేమలు మనల్ని ముందుకు నడిపించవు, మనల్ని వెనక్కు లాగుతాయి, ఆత్మవిశ్వాసాన్ని కరిగిస్తాయి, మన విలువను ప్రశ్నిస్తాయి. ఒక నిజం గుర్తుంచుకోండి, శాంతి లేకపోతే అది ప్రేమ కాదు, గౌరవం లేకపోతే అది ప్రేమ కాదు, భయం ఉంటే అది ప్రేమ కాదు. కొన్ని ప్రేమల నుంచి బయటకు రావడమే ఈ ప్రేమలో బాధపడతా ఉండేరంటే మీరు జీవితంలో చేసే అతిపెద్ద తప్పే ఈ ప్రేమ నిర్ణయం కావచ్చు. అంటే మీ దగ్గరకు వచ్చిన పర్సన్ ఎలాంటి పర్సన్, అది మీ మనసు డిసైడ్ చేస్తుంది అండ్ మీ ఇంట్యూషన్ చెప్తుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు. ఓకే, ప్రేమలోని పాజిటివ్ సైడ్ కూడా ఉంది. ప్రేమ అంటే ఎవరో వచ్చి నీ జీవితాన్ని పూర్తి చేయడం కాదు, నీవుగా ఉండగానే నిన్ను అంగీకరించే భావం. ప్రేమలో భయం ఉండదు, నీ మాట చెప్పడానికి ధైర్యం ఉంటుంది, నీ మౌనం కూడా అర్థం చేసుకునే మనసు ఉంటుంది. ప్రేమ నిన్ను చిన్న చూపు చూడకూడదు, నీ కలలను ఎగతాళి చేయకూడదు, నిన్ను మార్చాలని ప్రయత్నించకూడదు. ప్రేమలో పోటీ కాదు, భాగస్వామ్యం ఉంటుంది. అంటే నీ బాధలు వాళ్ళు బేర్ చేస్తారనమాట, అంటే వాళ్ళు షేర్ చేసుకుంటారు. అధికారం కాదు, సమానత్వం ఉంటుంది. ఆవేశం కాదు, శాంతి ఉంటుంది. నిజమైన ప్రేమ నీ శక్తిని పెంచుతుంది, నీ ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది, నీ లోపాలను కూడా భయపడకుండా చూపించగలిగే ధైర్యం ఇస్తుంది. ప్రేమ అంటే ఐ లవ్ యూ చెప్పడం కాదు, కష్ట సమయంలో ఐఆమ్ హియర్ అని నిలబడడం. నీ జీవితంలో నిన్ను ఎదగనిచ్చే ప్రేమ వస్తే అదే నిజమైన యూనివర్సల్ బ్లెస్సింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తాం. మీ పర్సన్ వ్యాలంటైన్స్ డే రోజు మీకు మీ పర్సన్ ఏం చెప్పబోతున్నారు, తన ఫీలింగ్స్ ఏంటి, తన ఫీలింగ్స్ ఎలా మారబోతున్నాయి అనేది ఈరోజు చూస్తాం. వాట్ ఈస్ యువర్ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్? తన చుట్టూ ఉండే పరిస్థితులతో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. ఎవరితోనో ఆర్గ్యుమెంట్ అయితే వచ్చింది. మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ పర్సన్. ఓకే, మీ పర్సన్ వ్యాలంటైన్స్ డే రోజు మీ గురించి ఏం ఆలోచిస్తారు? మీ పర్సన్ వ్యాలంటైన్స్ డే రోజు మీ గురించి ఏం ఆలోచిస్తారు? ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. మీరు ఒక క్లియర్, అంటే మీ మనసు మీ పర్సన్కి క్లియర్గా తెలుసు. మీరు ఒక ఓపెన్ బుక్ అనుకుంటా ఉన్నారు. అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, మీరు ఒక పవర్ కపుల్. పేజ్ ఆఫ్ సోర్డ్స్, మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోన్నారు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. మిమ్మల్ని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, మీ స్కిల్స్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు. వావ్, ద లవర్స్ కార్డ్ వచ్చింది. పాస్ట్ లైఫ్ కనెక్షన్, కొంతమందికి రీయూనియన్ అవుతుంది. మీ పాస్ట్ పర్సన్ వచ్చి మీకు ప్రపోజ్ చేయొచ్చు, మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. అండ్ మీ పర్సన్ వచ్చి మీకు తన ప్రేమను ఇవ్వబోతున్నారు దిస్ వ్యాలంటైన్స్ డే. తన చుట్టూ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండినా తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు, అందుకే మీకు వచ్చి తన ప్రేమను ఇవ్వాలనుకుంటున్నారు, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని
అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు అండ్ ఎమోషనల్గా మీ మీద డిపెండ్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్. అండ్ మీ పర్సన్కి కొంచెం ఈగో ఉండొచ్చు, అందుకే తన మనసులో మాట మీకు చెప్పేదానికి కొంచెం ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ అబ్సెషన్లో ఉన్నారు మీ పర్సన్, మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. సడన్ షాకింగ్, సడన్ సర్ప్రైజ్ అయితే మీకు ఇవ్వబోతున్నారు. సడన్గా మీ దగ్గరికి రాబోతున్నారు. అండ్ ఎంతమందికి ఇది జరుగుతుందో నాకు కమెంట్స్లో చెప్పండి. కొందరికి లీగల్గా కూడా మ్యారేజ్ కావచ్చు. ఇది జస్టిస్ కార్డ్ అనమాట. మీరు చేసే పనులకి మీకు న్యాయం లభిస్తుంది. కొందరి పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉండొచ్చు. అందరి పర్సన్ రావాలని లేదు కదా, కొందరి పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో కూడా పెట్టచ్చు. మీ పర్సన్ అయితే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు, చాలా అబ్సెషన్లో ఉన్నారు అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. బయటకు స్ట్రాంగ్గా కనిపించినా లోపల చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఈగో అడ్డొస్తూ ఉంది, మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. మీ వాయిస్ గుర్తుకొస్తూ ఉంది మీ పర్సన్కి. నేను తప్పు చేసేనేమో అనుకుంటా ఉన్నారు, ఒక ఛాన్స్ మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నారు. కానీ ఫస్ట్ మూవ్ ఎవరు చేయాలి అని కన్ఫ్యూజన్ స్టేట్ ఉంది. నువ్వు ఇంకా నన్ను కేర్ చేస్తావా అన్న డౌట్ అయితే ఉంది. మీ రియాక్షన్ కోసం ఎలా ఉంటుందో అన్న భయం అయితే ఉంటుంది మీ పర్సన్కి. అయినా కూడా మీ మీద అట్రాక్షన్ అయితే తగ్గలేదు. ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, ఎమోషనల్ డిపెండెన్సీ ఉంది మీ పర్సన్కి. అండ్ మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు, రిలేషన్షిప్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఫ్యూచర్ మీతోనే ఊహించుకుంటా ఉన్నారు మీ పర్సన్. మ్యారేజ్ థాట్స్ కూడా ఫ్లాష్ అవుతున్నాయి తనకి. స్టెబిలిటీ కావాలనే డిజైర్ అయితే ఉంది. కొంచెం పొసెసివ్నెస్ ఎక్కువగా ఉందన్నమాట. అంటే మీరు తనకొక్కటే సొంతం, మీరు ఇంకెవరితోనూ మాట్లాడకూడదు అన్న పొసెసివ్నెస్ అయితే మీ పర్సన్లో ఎక్కువగా ఉంది. థర్డ్ పర్సన్ ఇంటర్ఫియర్ వల్ల కొంచెం స్ట్రెస్ ఉంది మీ పర్సన్కి. మీ లైఫ్లో ఎవరన్నా థర్డ్ పర్సన్ ఉంటే ఎవరన్నా మీతో మాట్లాడుతుంటేనే మీ పర్సన్ చాలా పొసెసివ్ అవుతారు. థర్డ్ పర్సన్ కాంపిటీషన్ ఫీలింగ్ అయితే ఉంది మీ పర్సన్. అయిపోతాము అన్న భయం అయితే ఉంది. బయటికి కూల్గా యాక్ట్ చేస్తూ ఉన్నారు కానీ హార్ట్లో స్ట్రాంగ్ అయితే, అంటే ఒక తుఫాన్ అయితే ఉంది మీ పర్సన్కి. కమ్యూనికేషన్ చేయాలనే కోరిక అయితే ఉంది. మీతో మాట్లాడాలి, మీ దగ్గరకు రావాలి, మీకు మెసేజ్ చేయాలి, మీకు కాల్ చేయాలనుకుంటున్నారు. మెసేజ్ టైప్ చేస్తున్నారు, డిలీట్ చేసేస్తూ ఉన్నారు. మీకు కాల్ చేయాలనుకుంటా ఉన్నారు. టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. యూనివర్స్ సైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే కొందరు యూనివర్స్ సైన్ ఇస్తూ నమ్ముతారనమాట. ఆ ఇంట్యూషన్ యూనివర్స్ మనకి చెప్తుంది, ఆ టైంలోనే మనం మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది అని అనుకుంటా ఉంటారు. అండ్ మీ అప్డేట్స్ని సైలెంట్గా చెక్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మీరు ఏం పోస్ట్ పెడుతున్నారు, ఎలాంటి సాంగ్స్ పెడుతున్నారు, ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేదంతా చెక్ చేస్తూ ఉన్నారు. మీ హ్యాపీనెస్ చూడగానే కొంచెం జెలస్ ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే తను ఇది నో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు, తను లేకుండా కూడా మీరు హ్యాపీగా ఉన్నారు అని బాధపడుతూ ఉన్నారు. కానీ మీరు బాధపడితే తను చూడలేరనమాట. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి అన్న కోరిక అయితే ఉంది మీ పర్సన్కి. డామినేట్ ఎనర్జీ ఉంది. మిమ్మల్ని తన కంట్రోల్లోనే మీరు ఉండాలనే కోరిక కూడా ఉంది. బ్యాలెన్స్ చేయాలని అనుకుంటా ఉన్నారు. అండ్ మీ ఓల్డ్ మెమరీస్ చాలా తనను వెంటాడుతూ ఉన్నాయి. మీరు మాట్లాడిన మాటలు అవంతా తనకు గుర్తుకొస్తూ ఉన్నాయి. మీ ఇద్దరు ఫస్ట్ మీటింగ్ గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. అండ్ మీతో ఒక డీప్ బాండ్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఇది నార్మల్ క్రష్ కాదు అని మీ పర్సన్కి తెలుసు. సోల్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు. డెస్టినీలో మీరు తనకు ఉన్నారు అనే తనకి చాలా గాఢంగా అయితే అనిపిస్తూ ఉంది. టైం వేస్ట్ చేయకూడదు అనుకుంటున్నారు. ఫియర్ స్లో చేస్తూ ఉంది. అంటే తనలో భయం అయితే ఉంది, అందుకే స్లో అవుతూ ఉన్నారు. ఈగో బ్రేక్ అవ్వడానికి కొంచెం టైం పడుతూ ఉంది. త్వరలో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇన్నర్ అవేకనింగ్ జరుగుతూ ఉంది మీ పర్సన్కి. రియలైజేషన్ స్ట్రాంగ్గా అవుతూ ఉంది. మిమ్మల్ని లాస్ చేయలేను అని మీ పర్సన్కి అనిపిస్తుంది. రిటర్న్ ఎనర్జీ అయితే ఇక్కడ బాగా తెలుస్తూ ఉంది. మీ పర్సన్ మీ దగ్గరికి రిటర్న్ రాబోతూ ఉన్నారు. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మెసేజ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది మీకు. సడన్ మీట్ కూడా అయ్యే పాసిబిలిటీ ఉంది. హార్ట్లో మీ పర్సన్కి ట్రూ లవ్, జెన్యూన్ లవ్ అయితే ఉంది. మీది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా ఉండాలి అన్న ఇంటెన్షన్ కూడా మీ పర్సన్కి ఉంది. ఇప్పుడు మనం లవ్ మెసేజెస్ చూస్తాం. మీ లవ్ లైఫ్ ఎలా ఉంది?
దిస్ కుడ్ బీ ద వన్. యు ఆర్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ సీక్. మీకు కావాల్సిన రొమాంటిక్ పార్ట్నర్ ఆల్రెడీ మీ లైఫ్లో ఉన్నారు. మేక్ ద ఎఫర్ట్ పెట్టండి. మీరు ఎఫర్ట్ చేయండి. ఎఫర్ట్ చేయకుండా ఉండకండి మీ పర్సన్తో మాట్లాడేదానికి. మీ పర్సన్ మీతో హనీమూన్ వెళ్ళాలనుకుంటున్నారు. ఎంజాయ్ ద బ్లీస్ ఆఫ్ హాలిడే టైమ్ టుగెదర్. గివ్ ద రిలేషన్షిప్ ఏ ఛాన్స్. వర్క్ ఆన్ యువర్ రిలేషన్షిప్. మీరు ఇంకో ఛాన్స్ ఈ రిలేషన్షిప్కి ఇవ్వండి అని ఏంజెల్స్ చెప్తా ఉన్నారు. సోల్మేట్. ఎస్, దిస్ ఈజ్ యువర్ సోల్మేట్. వెడ్డింగ్. దిస్ సిచ్యుయేషన్ ఇన్వాల్వ్స్ మ్యారేజ్ క్లైమేట్. మీ రిలేషన్షిప్ మ్యారేజ్కే వెళ్తుంది. మీ పర్సన్ మీకు ఇంకో ఛాన్స్ ఇవ్వాలని, తనకు ఒక ఛాన్స్ కావాలని మీ దగ్గరికి వస్తారు. ఈ పర్సనే మీ సోల్మేట్. మీకు ఫ్యూచర్లో మ్యారేజ్ జరుగుతుంది. ఇది జరిగేది. అండ్ కొంతమందికి వ్యాలంటైన్స్ డేలోనే ఇవన్నీ జరగవచ్చు. మీ పర్సన్ అయితే వ్యాలంటైన్స్ డే రోజు మీ దగ్గరికి రావాలి, మీకు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారు. చాలామంది పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారు. వాళ్ళని తన ఈగో అయితే ఆపుతా ఉంది. తన ఇన్నర్లో పోరాటం అయితే జరుగుతుంది. కొందరికైతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా ఉండొచ్చు. మీ క్యాస్ట్ డిఫరెంట్, లాంగ్వేజ్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. అందుకే మీ పర్సన్ అయితే అందరితో మీకోసం పోరాడుతూ ఉన్నారు అండ్ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారు. అందరికీ మీకు ఫేవర్గా మీ పర్సన్ మాట్లాడుతున్నారు. మీకు ఫేవర్గా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఎక్కడ మిస్ అవుతామా అన్న భయం అయితే మీ పర్సన్లో ఉంది. మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? మీ పర్సన్ వ్యాలంటైన్స్ డే రోజు మీ పర్సన్ స్పెషల్గా మీతో ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యూ, యు ఆర్ ద ఓన్లీ వన్ అని చెప్తున్నారు. సీక్రెట్ లవ్. లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్. నేను చాలా ప్రేమిస్తున్నాను. కొంతమంది పర్సన్ రీయూనియన్. ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్ అంటున్నారు. కొంతమందికి రీయూనియన్ అవుతుంది. కొంతమంది సింగిల్స్కి సీక్రెట్ అడ్మైరర్ కానీ సీక్రెట్ లవర్ కానీ వచ్చి మీకు ప్రపోజ్ చేస్తారు. మీరు ఒక్కటే తన లైఫ్లో ఉండేది అని మీ పర్సన్ చెప్తా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఈ డెక్లో చూస్తాం. మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే ఐ వాంట్ యూ అంటున్నారు. అండ్ మీ పర్సన్ వృషభ రాశి పర్సన్ అయితే ఐ వండర్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ వితౌట్ మీ. నేను లేకుండా నువ్వు ఎలా హ్యాపీగా ఉంటున్నావు అని అంటున్నారు. అండ్ మీ పర్సన్ మిథున రాశి అయితే ఐ లవ్ యూ అన్కండిషనల్లీ అంటున్నారు. అండ్ మీ పర్సన్ కర్కాటక రాశి అయితే యూ కేమ్ క్లోజర్ దాన్ ఎనీ వన్. ఎవరు రానంత క్లోజ్గా నువ్వు నాకు వచ్చావు అని అంటున్నారు. అండ్ మీ పర్సన్ సింహరాశి అయితే ఐ రీప్లే అవర్ కాన్వర్జేషన్ ఓవర్ అండ్ ఓవర్. మీ ఇద్దరు కాన్వర్జేషన్ తను తిరిగి చూసుకుంటా ఉన్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే ఐ హోప్ దట్ యూ కెన్ ఫర్గివ్ మీ వన్ డే. నువ్వు నన్ను ఒకరోజు క్షమిస్తావు అని అనుకుంటున్నాను అంటున్నారు. మీ పర్సన్ తులా రాశి అయితే ఐ విష్ థింగ్స్ కుడ్ బి డిఫరెంట్. ఈ పరిస్థితులు మారితే బాగుండు అంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే ఐ విల్ వెయిట్ ఫర్ ఎ సైన్ ఫ్రమ్ యూ అంటున్నారు. అండ్ మీరే ఒక స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను నీకుతో అంటున్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ దట్ డే అంటున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్. ఎక్కడి పోయినా నీ జ్ఞాపకమే వస్తుంది, నీ కోసమే చూస్తున్నాను అంటున్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే ఐ రిగ్రెట్ లేయింగ్ టు యూ. నీతో అబద్ధం చెప్పిన దానికి ఐఎమ్ సారీ, నేను బాధపడుతున్నాను అని అంటా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మనం స్విచ్ వర్డ్ చూస్తాం. లవ్ ఈజ్ నాట్ జస్ట్ హోల్డింగ్ హ్యాండ్స్, ఇట్స్ హోల్డింగ్ హార్ట్స్ త్రూ ఎవ్రీ స్టార్మ్. అంటే ఇది చేతులు పట్టుకునేది ఒకటే ప్రేమ కాదు, హృదయాలు కలిసి ఉండేది ప్రతి తుఫానులో. అంటే మీ లైఫ్లో జరిగే ఏదన్నా ఆర్గ్యుమెంట్స్ కానీ ఏదన్నా సపరేషన్ కానీ ఇలాంటి వచ్చినప్పుడు మీ హృదయాలు కలిసే ఉంటే, విడిపోకుండా ఉంటే అది నిజమైన ప్రేమ. ఎవరి ద్వారాన వాళ్ళు వెళ్ళిపోతే, ఇక్కడ ప్రేమలో ఎట్లా అంటే ఒకరు స్టాండ్ తీసుకుంటారు, ఒకరు కంట్రోల్ చేస్తూ ఉంటారు, ఒకరు వచ్చి వీళ్ళకి సరెండర్ అయిపోయి వీళ్ళు చెప్పింది చేస్తూ ఉంటారు, వీళ్ళే అంతా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇద్దరు ఈక్వల్గా ఉండాలి. ప్రేమ అంటే ఇద్దరు ఈక్వల్గా ఉండాలి. దట్ ఈస్ ట్రూ లవ్. ఓకే ఫ్రెండ్స్, మీరు మీ పార్ట్నర్కి ఒక కమెంట్ చెప్పండి. ఇన్ యువర్ ఐస్ ఐ ఫౌండ్ మై ఫర్ ఎవర్, ఇన్ యువర్ స్మైల్ ఐ ఫౌండ్ మై హోమ్. ఇది నాకు కమెంట్స్లో పెట్టండి. ఇన్ యువర్ ఐస్ ఐ ఫౌండ్ మై ఫర్ ఎవర్, ఇన్ యువర్ స్మైల్ ఐ ఫౌండ్ మై హోమ్. ఓకే ఫ్రెండ్స్,
థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్, నాట్ పర్సనల్ రీడింగ్. ఇది నేను చెప్తుంటే మీరు చెప్తున్నారు మాకు జరగటం లేదని చాలామంది అంటున్నారు, కానీ ఇది పర్సనల్ రీడింగ్ కాదు. మీ పేర్లు చూసి నేను కార్డ్స్ వేసి చెప్పినప్పుడే అది మీకు రెజనేట్ అవుతుంది. ఇది అందరికీ రెజనేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అందుకని ఇది జనరల్ రీడింగ్. అండ్ మీకు నేను ప్రతిరోజు అఫర్మేషన్స్ చెప్తాను అండ్ కొత్త కొత్త విషయాలు చెప్పేదాన్ని కొంచెం ట్రై చేస్తూ ఉంటాను కదా. జస్ట్ ఫర్ యువర్ సపోర్ట్, మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్.